ఇక వైసీపీపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూటమిని విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కావాలని అడగటం హాస్యాస్పదంగా ఉందని ఆయన తెలిపారు. పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులతో కూటమిని తిట్టించడమే మాజీ సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఇవ్వరని జోష్యం చెప్పారు. అభివృద్ధి ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని వికసిత్ ఆంధ్రగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మేము ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే ఇంకా చాలా ఏళ్లు పట్టేది. మిత్రులారా, అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో విధ్వంసాన్ని సృష్టించి 5 సంవత్సరాలు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మా కూటమిని, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అసలు విమర్శించే నైతిక హక్కు కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం.